నిరుపేద కుటుంబాలని ముందు తీసుకెళ్లే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ ముగిస్తున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. పాల్వాయి హరీష్ గారు దయచేసి 2 నిమిషాల్లో సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు మరియు ప్రభుత్వ పాఠశాలల అంశంపై లఘు చర్చలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కటే హృదయ విదారకమైన సంఘటన. మా ప్రాంతం, మా బిడ్డ, మా జిల్లా శైలజ అనే అమ్మాయి గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతూ ఫుడ్ పాయిజనింగ్ వల్ల నవంబర్ 25వ తారీఖు నిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది అధ్యక్ష. వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 60 మంది పిల్లలు వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. చాలా దారుణమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 25 రోజుల పాటు ఆమె నిమ్స్లో ఉంటే ఎవరు కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. సీతక్క గారు వేయండు, కొండ సురేఖ గారు, ముగ్గురు అందరు మంత్రులను పోయి పరామర్శ చేసి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చి, అట్లా తప్పుడు చెప్తే తప్పవుతుంది. హాస్పిటల్ నేమ్స్ మేము పోయినాం అధ్యక్ష. ఎట్లా చూడకపోతే హరీష్ రావు గారు కూడా వేయరు. 25వ తారీఖు చనిపోతే మబ్బుల మేము అక్కడికి పోయినాం. పూర్తి స్థాయి నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వకుండా పోలీసులను పెట్టి అక్కడ దహనం చేయించారు అధ్యక్ష. మేము పోయినాం అక్కడికి, నేను సాటి శాసనసభ్యులు కోలక్ష్మి గారు పోయినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే, 1 సంవత్సర కాలంలో 1000 మందికి పైగా ఈ గురుకులాల్లో చదివే విద్యార్థులు హాస్పిటలైజ్ అయినారు అధ్యక్ష. 48 మంది చనిపోయారు. ఇస్తా లిస్ట్ ఉంది. నేనేమి మీరు మీకు ఇచ్చిన సమయంలో 2 మినిట్స్ మీ సలహాలు సూచనలు, నిజంగా మీ నియోజకవర్గ సమస్యలు ఉంటే 1-2 నిమిషాలు సమయం చాలా ఇప్పటికే ఎక్కువైంది. దయచేసి 2 మినిట్స్లో ముగించండి సార్. ఇంకా సభ్యులు ఇంకా 2-3 సభ్యులు మాట్లాడవలసి ఉంది. 2 మినిట్స్ మీద సలహాలు మాత్రమే అండి, స్పీచ్లు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చెప్తుంది అధ్యక్ష ఒక్కసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నవాళ్ళు అంటే బడీడు పిల్లలు కేవలం 45% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మిగతా 55% మంది ఉన్నది ప్రైవేటు పాఠశాలలు. ఇది నేషనల్ యావరేజ్ ఎంతుంది అధ్యక్ష? 23.4. అయితే మన దగ్గరకు వచ్చేవారు 55%. 55% ఆఫ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాన్ని ప్రోధి చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ సంవత్సరం ఎన్రోల్మెంటు 2.5 లక్షల స్టూడెంట్స్ విద్యార్థులు తగ్గిరు పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే. 1863 గవర్నమెంట్ స్కూళ్ళు 0 ఎన్రోల్మెంట్. ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష. ఎప్పుడు బయటపడ్డదంటే డైరెక్టర్ మైనింగ్స్ అండ్ జియాలజీ వారు సింగరేణి సిఎండి గారికి ఉత్తరం రాశారు. 0 ఎన్రోల్మెంట్ అయిన స్కూళ్ళు 1864 ఉన్నాయి. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ డిఎంఎఫ్టి నిధులు ఇవ్వమని డైరెక్టర్ గారు రాస్తే ఆ విషయం బయటకు వచ్చింది అధ్యక్ష. డ్రింకింగ్ వాటర్ లేని స్కూళ్ళు 37%. వేకెన్సీలు, టీచర్ వేకెన్సీలు 25,000. టాయిలెట్లు లేని స్కూళ్ళు 2,000. మిడ్ డే మీలు గురించి సీతక్క గారు చెప్పినారు. 60% ఎక్స్పెండిచర్ బాన్ బై సెంటర్, 40% బై స్టేట్. ఈ మధ్యలో డిసెంబర్ 1వ తారీఖు కేంద్రం పెంచింది, దానికి అనుగుణంగా మీరు కూడా పెంచినారు. పిఎం పోషణ్ అభియాన్ ద్వారా 1663 crore బెనిఫిటింగ్ 20 lakh per year in the last 10 years అధ్యక్ష. కేంద్రం ఏమిచ్చింది అని వారు అడుగుతారు, కేంద్రం ఏమిచ్చిందని వీరు అడుగుతారు. కేజీబీ వీళ్ళ కస్తూర్బా బాలికా విద్యాలయాలకు ప్రతి సంవత్సరం 320 కోట్ల రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. కేంద్రీయ విద్యాలయాలకు 120 కోట్లు ఇస్తుంది అధ్యక్ష. జవహర్ నవోదయ విద్యాలయకు 30 కోట్లు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష పూర్తిగా సెంట్రల్లీ స్పాన్సర్డ్. అనిల్ రెడ్డి గారు అధ్యక్ష,
అనిల్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అనిల్ గారు కూర్చో. ఈరోజు గురుకుల